బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు రికార్డు ధరలకు కమ్ముడుపోయారు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు. మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రూపాయలకు కోల్కతా నైట్ రైడర్స్, పాట్ కమిన్స్ 20.50 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఇక ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ జట్టు 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 333 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ మినీ వేలంలో భారత్ కు చెందిన మనీష్ పాండే, కరుణ్ నాయర్, రీలో రుసో, స్టీవ్ స్మిత్ వంటి కీలక ప్లేయర్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను చెన్నై జట్టు 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు. మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రూపాయలకు కోల్కతా నైట్ రైడర్స్, పాట్ కమిన్స్ 20.50 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, గతంలో కంటే ఈసారి లీగ్ లో ఎక్కువ ఖర్చు పెట్టి మరీ వేలంలో ఆటగాళ్ళని కొనుగోలు చేశారు. అయితే దాదాపు చూసినట్టయితే ఈ ఆటగాళ్ళలో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్ళకే ఎక్కువ శాతం ఖర్చు పెట్టారు. దీనికి గల కారణాలు ఏమంటారు? గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే రానిచ్చారని ఈసారి వాళ్ళనే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారంటారా? రైట్ విన్నర్లా ఇప్పుడు దుబాయ్ లో జరుగుతున్న వేలంలో ఆస్ట్రేలియా వైపు ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణం ఉంది. గత ఐపీఎల్ లో ట్రావిస్ హెడ్ కానీ, పాట్ కమిన్స్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ అద్భుతంగా ప్రదర్శించారు. దాంతో పాటు వాళ్ళు వాళ్ళ బీబీఏలో కూడా అద్భుతమైన ప్రదర్శించారు గతంలో. దానివల్ల ఇప్పుడు ఫ్రాంచైజీలు వాళ్ళపై మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అత్యధికంగా మిచెల్ స్టార్క్ ను 24 కోట్లు పెట్టి కొనడంపై తర్వాత ఆసక్తి నెలకొంది. ఈ ఐపీఎల్ స్టార్క్ ఎలా రాణిస్తాడనేది అభిమానుల్లో రకంగా ఆసక్తి నెలకొంది. గతంలో ఎవరైనా కూడా అత్యధిక ధరకు పలికిన వాళ్ళు ఐపీఎల్ లో రాణించలేకపోయారు. మరి ఈసారి వీళ్ళిద్దరు అత్యధికంగా 25 కోట్లు దాటారు. ఎలా రాణిస్తారనేది కూడా
అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ దాదాపు కమీన్స్ ని 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ మేము గట్టి పోటీ ఇస్తాం, గతంలో కంటే ఈసారి గట్టి పోటీ ఇస్తాం అని చెప్పి ఇతర ఫ్రాంచైజీలకు చెప్పే ప్రయత్నం చేస్తుందంటారా? చూసుకుంటే అలానే ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు వార్నర్ తర్వాత ఒక విలియమ్సన్ తర్వాత హైదరాబాద్ కు మంచి కెప్టెన్ అనేది లేకుండా పోయారు. గతంలో చూసిన ప్రకారం ఇప్పుడు టైటిల్ కొట్టడానికి వాళ్ళు ఆసక్తి ఉన్నట్టు తెలుస్తుంది మనకి. కమిన్స్ గతంలో వరల్డ్ కప్ లో తన అద్భుత ఆట తీరుతో కానీ కెప్టెన్సీతో కానీ టైటిల్ కొట్టాడు కాబట్టి ఇప్పుడు అన్ని కోట్లు వెచ్చించి ఫ్రాంచైజీ కొన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.